స్వతంత్ర దినోత్సవం వేళ నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా ఒక శుభవార్త చెప్పుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు జిఎస్టీ ఎక్కువైపోయిందని బాధపడుతున్నటువంటి పరిస్థితులలో జిఎస్టీని కంట్రోల్ చేస్తానని ప్రకటించారు. ముందైతే 1,00,000 కోట్లతో ఒక కొత్త పథకం దేశ యువత కోసం పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో ప్రకటించారు. కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి యువతకి 15,000 రూపాయల లబ్ధి చేకూర్చేటటువంటిది. అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నమాట. ఇదివరకే ఆయన ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఆయన కంపెనీ పెడితే కొంతకాలం పాటు నెలకి ఇంత అని చెప్పేసి వీళ్ళ పిఎఫ్ డబ్బులు ప్రభుత్వం వేసేటట్ట. అట్లాగే కాకుండా 15,000 రూపాయల బెనిఫిట్ అన్నటువంటి. ఇదే కాకుండా సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి జిఎస్టీ సంస్కరణలు తెస్తాం. ఇప్పుడు ఆగస్టు 15 దీపావళి త్వరలో రాబోతుంది, 1-2 నెలల్లో. ఆ దీపావళి నాటికి పెద్ద బహుమతిగా ఇస్తాం జిఎస్టీ సంస్కరణలు తీసుకు